కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్గా ప్రముఖ థొరాసిక్ సర్జన్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏఎంసీలో అల్ట్రా సౌండ్ మరియు 2D ఎకో మెషిన్ను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తానని, సిబ్బంది సమయ పాలన పాటించాలని కోరారు. నిరుపేదలైన రోగులకు సత్వర వైద్య సేవలందించాలని చెప్పారు. తాను పనిచేస్తూ సిబ్బందితో పని చేయిస్తామన్నారు. ఆసుపత్రిలో మరిన్ని అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది, కర్నూలు జర్నలిస్టులు నందకిషోర్, ఒలి ప్రసాద్, గోవింద్, శ్రీను శంకర్ ఆయనను సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులుగా పనిచేస్తేనే ఈ ఆసుపత్రి డెవలప్ చేయడానికి ఎవరికైనా సాధ్యమవుతుంది. నేను ఇంతకుముందే మా యొక్క ఎంప్లాయీస్ని కానీ ఎస్ఎస్ని కానీ అడ్రస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకు కూడా చెప్పాను, సమయ పాలన పాటించాలి. సో ఆసుపత్రి ఎంప్లాయీస్ అయితే 10:30 రావాలి, దానికంటే 5 నిమిషాల ముందే రమ్మన్నాను. 5 గంటల తర్వాత ఎవరు ఉండదండి, ఇక్కడ మేము 6 వరకు ఉంటాము అనే అవసరం లేదు. వాళ్ళ టయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సమయానికి రావాలి. ఖచ్చితంగా ఫైల్ ప్రాసెసింగ్ లేట్ కాకూడదు. ఏవైనా కానీ మెడికల్ రీయింబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయిపోవాలి. తర్వాత ఏదైనా బడ్జెట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించి పేద ప్రజలకు పనికొచ్చే విధంగా వాళ్ళు ట్యూనప్ కావాలి అని చెప్పినాను. ఎటువంటి ల్యాబ్స్ని కూడా నేను సహించేది లేదు. అంతేకాకుండా మనకు చాలామంది పేద ప్రజలు మనకు ఎక్కువగా ఆస్పరి, అవుతాడు, మూలగుంద, చెప్పగిరి చాలా బీద ఏరియాస్ నుంచి వస్తుంటారు. వాళ్ళకి పాపం చాలా బీద పరిస్థితి ఉంటుంది. మనకు ఇండియాలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 65 రూపాయలు. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మనము ఆరోగ్యశ్రీ తర్వాత